టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేటలో ఎన్నో ఎకరాల వ్యవసాయ భూములకు నీరందించే నరసన్న చెరువు ఆక్రమణల కారణంగా చిక్కి శల్యమైంది. ఒకప్పుడు జలకలతో కలకలలాడిన ఈ చెరువు ఇప్పుడు కబ్జాల పరంపరతో రూపురేఖలు కోల్పోయింది. ఇటీవల టాక్సీ స్టాండ్కు స్థలం కేటాయించడంతో కొంత భాగాన్ని కప్పవేశారు. ఇదే అదునుగా మట్టి వ్యర్థాలను వేస్తూ అక్రమదారులు చెరువును పూర్తిగా కప్పేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గరివిడి మండల పరిసర గ్రామాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 7 గంటలు దాటినా మంచు తెరలు తొలగకపోవడంతో రహదారులపై దృశ్యమానం తగ్గి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా మామిడి తోటల్లో పూత నల్లగా మారి రాలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచు ప్రభావంతో పిల్లలు, వృద్ధులు బయట తిరగకుండా వైద్యులు జాగ్రత్తలు సూచించారు. నరసన్నపేట పట్టణంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు పలు కార్యాలయాలు విధులకు సంబంధించి సూచికలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు కార్యాలయాల దిశపై స్పష్టత వస్తోంది. అయితే ఇటీవల ఈ సూచికల వద్ద వ్యాపార ప్రకటనలు, రాజకీయ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మార్గనిర్దేశం కష్టమవుతోందని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తెలిపారు. ఈ నేపథ్యంలో సూచికల వద్ద బ్యానర్లను తొలగించాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమరావతి నగరంలో నిర్మిస్తున్న ఎల్పీఎస్ లేఅవుట్లతో సమానంగా రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. నెక్కల్లు గ్రామంలో ప్రత్యేక గ్రామ సభలో మంత్రి నారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల నిర్మాణ పనులకు సమగ్ర ప్రణాళికలు స్థానికులతో చర్చించి ఖరారు చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో 31.74 కోట్లు, నెక్కల్లులో 24 కోట్లతో మౌలిక వసతుల పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట ప్రాంతాల్లో బెల్లం తయారీలో ఎరువులు, పురుగు మందుల అవశేషాలు వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కొన్ని కేంద్రాలను మూసివేసిన కల్తీ నియంత్రణ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తూ కలెక్టర్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి రోడ్డు మార్గాన యానాం చేరుకున్నారు. ఆయనకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, రీజనల్ అడ్మినిస్ట్రేటర్ శివరాజ్ మీనా ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యానాంలో భారీ ఏర్పాట్లు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ మండల కేంద్రంలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. భారత్ గ్యాస్ సిలిండర్ల కోసం 5 గంటల నుంచే ప్రజలు క్యూలో నిలబడ్డారు. గ్యాస్ సరఫరా ఆలస్యం కావడంతో మహిళలు, వృద్ధులు కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారికి గౌతమి నది నుండి సేకరించిన పవిత్ర జలాలతో తీర్థ బిందె సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు గావించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలలో పాల్గొనాలని ఎమ్మెల్యే గోండు శంకర్రావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారికి ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని వివరించారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పోలీసులు గుర్తులోని ఎస్సీ కాలనీలో ఆపరేషన్ సెర్చ్ పేరుతో విస్తృత సోదాలు నిర్వహించారు. అనుమానితులు, పాత నేరస్తులు, మట్కా బీటర్ల ఇళ్లలో సుమారు గంట పాటు ఈ సోదాలు జరిగాయి. కాలనీ వాసులు అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించాలని, గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.